నామానికి స్తోత్రం కలుగునుగాక. నిజమే, మరి ప్రతిరోజు దేవుని ఆలయంలో మనం కూడుకొని ఉపవాస ప్రార్థనలు మనం చేసినాం. దేవుని నామానికి స్తోత్రం. నిజమే, 28 సంవత్సరాల నుండి దేవుడు మరి నన్ను మరి ప్రార్థన వీరుల సంఘంలో ఉపవాసం ఉండడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు, నేర్పించిండు. 28 సంవత్సరాల నుండి మరి ప్రతి సంవత్సరము ఉపవాసం ఉండడానికి దేవుడు మరి శక్తిని, బలమును, ఆయన దర్శనము, ఆయన పిలుపు, ఆయన సేవలో, ఆయన సన్నిధానంలో దేవుడు గొప్పగా వాడుకున్నాడండి. హల్లెలూయా. సంఘానికి బలం ఉపవాసం. నాతో పాటు కూడా గత 7-8 సంవత్సరాలు కూడా పాస్టర్ గారు చేసిండ్రు. తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ చేయడం మొదలైంది. తర్వాత మళ్ళీ మన సంఘంలో కూడా నాతో సరిగ్గా మరి సంఘస్థులు కూడా చేస్తూ ఉన్నారు గత 10 సంవత్సరాల నుండి. హల్లెలూయా. ఉపవాసంలో దేవుడు గొప్ప శక్తి మనకు దేవుడు ఇచ్చిండు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం చదువు. చాలండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అదే 10వ అధ్యాయము 1వ వచనం. ఎజ్రా గ్రంథము. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగ పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇజ్రాయేలులో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్వగా. చాలండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మన మనవి అంగీకరించెను. హల్లెలూయా. ఎజ్రా మరి ఇక్కడ ఉపదేశకుడు, ధర్మశాస్త్రం కోసం ఆయన బోధిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి అతను ఉపవాసం ఉండి ఏం చేస్తూ ఉన్నాడు? దేవునికి వేడుకున్నాడంట. హల్లెలూయా. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవునికి వేడుకొనగా. ప్రతి ఒక్క కుటుంబంలో వారి వారి యొక్క సంగతులు ఉంటాయి, వారి యొక్క సమస్యలు ఉంటాయి. ప్రతిరోజు దేవుని ఆలయంలో మనం ఉపవాసం ఉండి దేవునికి మనం ఏం చేసినామో మొరపెట్టినాము, దేవుని వేడుకున్నాము, దేవుని బ్రతిమలాడుకున్నాము, దేవుని మన సంగతులన్నీ చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ మన మనవి దేవుడు అంగీకరించిండు. హల్లెలూయా. దేవుడు అంగీకరించుడు. దేవుని నామానికి స్తోత్రం. ఈ యొక్క ఎజ్రా దేవుని యందు యథార్థవంతుడు, ప్రార్థన పరుడు, విశ్వాస వీరుడు, త్యాగమును గలవాడు, మరలా కట్టువాడు. ఎజ్రా 10వ అధ్యాయంలో 2 దేవుని సన్నిధానంలో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఏడుస్తూ ఉన్నాడు. ఆయన ఏడుస్తూ పాపములు ఒప్పుకున్నారు. హల్లెలూయా. ఈ దినంలో మనము దేవుని సన్నిధానంలో ఏడుస్తూ పాపములు ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు చూడండి ఎంత చక్కగా రాయబడ్డది ఇక్కడ. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరంలో ఎదుట సాష్టంగా పడుచు పాపములు ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రతిరోజు మరి దేవుని సన్నిధానంలో మనం ఉపవాసం ఉండి ఏం చేసినాం? మనము సాగిలపడి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినాం కదండి. మన పాపంలో ఒప్పుకున్నాం. దేవా మమ్మల్ని క్షమించు, ఇంకేమన్నా ఉంటే క్షమించు అని పరిశుద్ధులుగా మనము తయారైనమాట. ఎజ్రా కూడా ఇక్కడ ఏడుస్తూ, ఎందుకంటే అన్యజనులైన వారి యొక్క భార్యల కోసం ఆయన ఈ యొక్క ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం.
ఇశ్రాయేలులో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహంగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా. ఉపవాసం ఉండి ఏదో శరీరేచ్ఛలు కాదు, ఏదో లోకాశలు కాదు, ఏదో అల్లరితో కూడిన ఆటపాటలు కాదు. దేవుని సన్నిధానంలో ఏం చేయాలంట? అనేక మంది కూడుకొని దేవుని సన్నిధానంలో ఏడుస్తూ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏడుస్తూ ప్రార్థన చేయాలి. అప్పుడు ఇక్కడ దేవుడు గొప్ప విజయం ఇస్తూ ఉన్నాడు. ఎజ్రా ఏం చేస్తున్నాడు అంటే పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది, అయ్యా మేము చేసిన తప్పులు క్షమించు అని దేవుని మందిరములో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధానంలో గొప్ప విజయం పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యం మీద అయిన గౌరవము భక్తి ఎంతగానో ఎజ్రాకు ఉన్నది. 7వ అధ్యాయంలో ఎజ్రా 7వ అధ్యాయంలో 10వ వచనంలో చూసినట్లయితే ఒకసారి చూడండి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇజ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. చాలండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఎజ్రా ఏం చేస్తా ఉన్నాడు? ధర్మశాస్త్రం ఉపదేశకుడు. అంటే ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రం పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్చుటకును దృఢ నిశ్చయం చేసుకొనెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ధర్మశాస్త్రం ప్రకారంగా నడిచిండు, పరిశోధించి ఆయన నడిచిండు. ఈ యొక్క ఉపదేశము, ఇదొక వాక్యము ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని ఈ యొక్క ధర్మశాస్త్రం ఆయన చాలా పరిశోధించిండు, ఆయన ఉపదేశించిండు, వాక్యమనుసారంగా నడిచిండు. కొంతమంది దేవుని వాక్యం బోధిస్తారు కానీ వాక్యమనుసారంగా జీవించారు కదండి. వాక్యమనుసారంగా జీవించారు. కానీ ఎజ్రా అట్లా కాదండి. దేవుని సన్నిధానంలో ఈ యొక్క మరి ఉపదేశము, ఈ యొక్క దేవుని యొక్క వాక్యము విన్నాడు, ఇతరులకు నేర్పించిండు, ఇశ్రాయేల్ ప్రజలకు నేర్పించిండు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం అనుసారంగా మనం జీవించాలి. వాక్యం ఏం బోధిస్తున్నది, వాక్యం ఏం చెప్తున్నది, వాక్యం ఏ విధంగా నేర్పిస్తుందో బహు జాగ్రత్తగా మనం వాక్యం 40 రోజులు ఉపవాసం ఉన్నాం. ఏం నేర్చుకున్నాం? మన మనసులు మారినాయా? మన క్రియలు మారినాయా? మన పద్ధతి మారిందా? దేవుని యొక్క వాక్యం అనుసారంగా మనం జీవిస్తున్నామా? బోధిస్తున్నామా? నడుస్తున్నామా? దేవుని బిడ్డలారా, ఏదో 40 రోజులు ఉపవాసం అందరూ ఉంటారు, మనకంటే నిష్ఠగా ఉంటారు. కానీ మనము వాక్యం అనుసారంగా మనం జీవించాలి. ఇంకేమన్నా నాలో ఉన్నాయా? అవన్నీ తీసేసి పరిశుద్ధమైన దేవుని మనం అలంకరించుకోవాలి. ఆయన కట్టడలను, ఆయన నిధులను, ఆయన ఆజ్ఞలను మనం నేర్చుకోవాలి. నిజమైన మారు మనసు మనకు రావాలి. అదే ఉపవాసం. ఉపవాసం అంటే అంత అలంకరించుకొని వచ్చి కూర్చోవడం కాదండి. మొదట మనం పూర్తిగా మారిపోవాలి, దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడే నువ్వు దేవుని బిడ్డగా మార్చబడతావు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. మరి ఎజ్రా వాక్యం కూడా నేర్చుకొనుటలో బహిరంగంగా వాక్యము మరి ఆయన ప్రకటించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆయన భయపడలేదు, ఆయన ధైర్యంగా దేవుని యొక్క వాక్యము ఆయన బోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 8వ అధ్యాయం 21. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆసక్తిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అపాహ నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని. 22వ వచనం. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పియుంటిమి గనక మార్గమందున శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు
కాల్బవములను రౌతులను రాజునొద్ద రావాలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచేను. చాలండి. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ దేవుని సన్నిధానమును మమ్మును మేము దుఃఖపరచుకుంటిమి. హల్లెలూయా. మమ్మును మేము దుఃఖపరచుకుంటిమి. మాకును మా చిన్నవారికి మా ఆసక్తిని శుభ్ర ప్రయాణం కలుగునట్లుగా ఆయనను వేడుకొనగా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధానంలో మనము దుఃఖపరచుకున్నాం ప్రతి విషయంలో. కాబట్టి ఇక్కడ మేలు కలగడానికి కూడా ఆయనను మనం అందరం ఏం చేసినామో ఆశ్రయించినాము. హల్లెలూయా. ఆశ్రయించినాం. కాబట్టి ఆయనని ఎవరైతే విసర్జించిండ్రో వారి మీదకి ఏమొచ్చిందంట? మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందు శత్రుల విషయమే మాకు సహాయం చేయనట్లు కాల్బలములో రౌతులను రాజునొద్దకు కావాలనని మనవి చేయటకు సిగ్గు నాకు తోచెను. దేవుని ఎవరైతే ఆయనను విసర్జించుతారో దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుంది. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మరి ఇన్ని రోజులు మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏదో చేసినాంలే 40 రోజులు ఉపవాసం తర్వాత మన అలవాట్లు మనం చేసుకుందామని కాదండి. నీ లోపల ఒక నూతనమైన ఆత్మ, నూతనమైన శక్తి, నూతనమైన కార్యాలు, నూతనమైన జీవితము ఇవన్నీ నీలో ఉంటే అప్పుడు దేవుడు కార్యం చేస్తాడండి. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఆ యొక్క ఎజ్రా కూడా దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి గొప్ప విజయం చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి అదే ఎస్తేరు గ్రంథంలో చూసుకుందాం. ఎస్తేరు 3వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞసారంగా మోకాలుని హామానునకు నమస్కరించిరి. చాలండి. దేవుని నామానికి స్తోత్రం. ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో చూసినట్లయితే ఇక్కడ 2 స్త్రీలు ఉంటారు, హామాను మొర్దెకై ఉంటారు. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ ఈ 2 స్త్రీలలో యూదా జనాంగాన్ని నాశనం చేయుటకు ప్రేరేపించిన స్త్రీ హామాను భార్య జెరెషు కదండి. అయితే నాశనం కావాల్సిన యూదా జనం కొరకు ప్రాణాన్ని తెగించి ప్రార్థించి పోరాడిన స్త్రీ ఎస్తేర్. దేవుని నామానికి స్తోత్రం. మొర్దెకై హామానుకు వంగి నమస్కరించలేదని హామాను మొర్దెకై మీద పగ పెంచుకొని హామాను మొర్దెకైని మాత్రమే చంపుటకు ఏం చేసింది? స్వల్ప కార్యము తన జనులను ఎవరైనా తెలుసుకోనని యూదులందరిలో సంవరించుటకు ఆలోచించుకొనను. ఈ ఆలోచన కుట్ర హామాను భార్యన జెరెషు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యూదుల జనాంగమును నాశనం చేయాలని ఈ యొక్క హామాను యొక్క భార్య ఆమె పూనుకొనున్నది. యూదులు మరి నాశనము కావద్దని వారి యొక్క జనం కొరకు ఏం చేసింది? యూదా జనం కొరకు ఆమె ఏం చేసింది? ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు, తెగించింది, ప్రార్థన చేసి పోరాడింది. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. 5:14 వచనంలో కూడా చూడండి. 5:14 అతని వచనంలో భార్య అయిన జెరుషను అతని స్నేహితులందరూ 10 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్యి చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము, తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. చాలండి. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే నిజంగా మొర్దెకైని ఉరిదీయాలని ఆ యొక్క ఉరికొయ్య చేయించుమని సలహా ఇచ్చింది ఎవరండి? హామాను యొక్క భార్య జెరుష. కాబట్టి అయితే ఉరిదీయించినట్లు ఆయన చెడ్డ సలహా ఇచ్చింది తన భార్య. అంతేకాదు మొర్దెకై యూదుల వంశపు వారు గనుక అతడు ఉన్నంత వరకు నీకు అతని మీద జయం కలగదు అని హామానుకి రెచ్చగొట్టి ప్రోత్సహించింది ఈ యొక్క హామాను యొక్క భార్య జెరుష. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఈ యొక్క మొర్దెకై
హామానుకు వంగి నమస్కారం చెయ్యలేదు అన్న యొక్క కుట్ర, మరి ఆయన పని ఆ యొక్క మొర్దెకై మీద 10 అడుగుల ఆ యొక్క ఒక స్తంభం చేయించి దాని మీద ఉరి తీయాలని హామాన్ యొక్క భార్య చెప్పింది. దేవుని నామానికి స్తోత్రం. నిజమే, మరి ఎస్తేరు కూడా దేవుని సన్నిధానంలో ఆమె భయభక్తులు కలిగి మరి దేవుని సన్నిధానంలో ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, నిజంగా మరి ఎస్తేరు కూడా మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా లోకరక్షకుడా అనేక ప్రజల కోసం ఆయన చనిపోయిండో, అదేవిధంగా ఎస్తేరు కూడా మరి దేవుని ప్రజలకు నాశనము కాకుండా ఆమె యేసుక్రీస్తు ద్వారా రక్షించుటకు ఒక సాదృశ్యంగా మరి ఆ యొక్క యూదా జనాంగాన్ని ఆమె రక్షించుకోగలిగింది. హల్లెలూయా. నిజమే, దేవుని మరి ఇక్కడ రాజు చేత ఆమె ఏం చేసింది? స్త్రీలందరికంటే రాజు ఎస్తేర్ను ప్రేమించండి. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయ దాక్షిణ్యములు పొందాను. అతడు రాజ కిరీటం ఆమెకు తల మీద ఉంచాను. ఆమె వస్తికి బదులుగా ఏమైంది? ఆమె రాణిగా నియమించాను. దేవుని నామానికి స్తోత్రం. మరి ఎస్తేరు చాలా అందమైన స్త్రీ కదండి. రూపం సుందర ముఖం గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించాను. ఎస్తేరు కూడా ఆమె దేవుని సన్నిధానంలో పోరాడినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం. మరి ఉపవాసం ఉండి ఆమె ఏం చేస్తూ ఉన్నది? తన ప్రజలను రక్షించుకోగలిగింది. హల్లెలూయా. 8వ అధ్యాయంలో చూసుకుందాం. 8వ అధ్యాయము 6వ వచనంలో చూడండి. నా జనుల మీదికి రాబోవు కీడును నా వంశము యొక్క నాశనమును చూచి నేను ఎలాగూ సహింపగలనని మనవి చేయగా, రాజైన అహష్వరోషు రానైన ఎస్తేరుకును యూదుడైన మొర్దెకైని ఇలాగూ సెలవిచ్చాను. చాలండి. దేవుని నామానికి స్తోత్రం. నిజమే, ఇక్కడ 8వ అధ్యాయంలో 6వ వచనంలో చూసుకున్నట్లయితే ఏం చేస్తే, నా జనుల మీదకి రాబో కీడును నా వంశం యొక్క నాశనం చూసి నేను ఎలాగూ సహింపగలను అని ఎస్తేరు అంటా ఉన్నది. దేవుని బిడ్డలారా, నిజమే, మన కుటుంబంలో సాతానుడు ఎన్నో శోధనలు తెస్తూ ఉన్నాడు, ఎన్నో ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. కీడు మంత్రాల చేత, చాతబడి క్రియల చేత ఎంతోమంది అవమానం పొందుతూ ఉన్నారు. కానీ ఎస్తేరుకున్న రోషం మనకు ఉండాలండి. హల్లెలూయా. అదే కీడు అనుభవిస్తారు, అదే పాపంలో ఉంటారు, అదే బాధలు అనుభవిస్తారు, అదే రోగం అనుభవిస్తారు. కానీ ఎస్తేరు వాళ్ళే ప్రార్థన చేయరు కదండి. ఎంత చక్కగా, నా జనుల మీదకి రాబో కీడు నా వంశం యొక్క నాశనం చూసి నేను ఎలాగూ సాయింపగలను? నా కుటుంబంలో ఇన్ని చిక్కులు వస్తూ ఉన్నాయి, నేను ఎలాగూ సాయించగలను? దీని పరిష్కారం ఒక్కటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నేను దేవుని చేత దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలి, నా కష్టాలు పోవాలి, నా మంత్రాలు పోవాలి, నా భర్త మారాలి, నా పిల్లలు మారాలి, నేను మంచి ఉద్యోగంలో ఉండాలి, నేను ఆశీర్వదింపబడాలి, నా కుమారుల పెళ్ళిళ్ళు కావాలి, నా బిడ్డల మ్యారేజెస్ కావాలి. ఇవన్నీ కలగాలంటే ఏం చేయాలండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి కదండి. ఎంతో చక్కగా ఇస్తారంట, నా జనుల మీదకి రాబో కీడు నా వంశం యొక్క నాశనం చూసి నేను ఎలాగ సాయించగలను అని రాజుకు మనవి చేసింది. ముందుకు దేవుని నామానికి స్తోత్రం. రాజుకు ఏం చేసింది? ఆమె మనవి చేసింది. అప్పుడు ఉపవాస దినములు ఏర్పాటు చేసింది. ఉపవాస దినములు ప్రాణానికి తెగించి రాజు యొద్దకు మనవి చేయటకు వెళ్ళింది. రాజు దయ పొందింది. హల్లెలూయా. రాజు యొద్దకు వెళ్ళి ఆమె ఏం చేసింది? దయ పొందింది. ఇలాంటి కీడు, ఇలాంటి సమస్యలు, ఇలాంటి బాధలు నేను ఎలాగ సాయించగలను, నేను ఎలాగ చూడాలను అని ఎస్తేరుకున్న పట్టుదల, ఆశ, రోషము మనకు కూడా ఉండాలి. కొంతమంది స్త్రీలకు చెప్పినాం, సంఘస్థులకు చెప్పినాం, రండి ఉపవాస కూడికలు ఉన్నాయి,
మీ బాధలు పోతాయి, మీ కష్టాలు పోతాయి అని అంటే ఏం చేసారు వాళ్ళకు? ఉండనిలే, నా బాధ నాకుండని, నా కష్టం నాకుండని. ఎందుకు పోగొట్టుకోవాలి ఈ కష్టాలు? ఎందుకు పోగొట్టుకోవాలి ఈ కీడు? కదండి, మనుషుల మొండి హృదయం కదండి. హామాని యొక్క భార్య జెరుష లాగా ఉంటూ ఉన్నారు. కుళ్ళు కుతంత్రము, గుంపులు కూడి మాట్లాడడము. కానీ ఎస్తేర్ అట్లా కాదండి, తెగించింది. హల్లెలూయా. తెగించి యూదా జనం కోసం ఆమె రాజు దగ్గరికి వెళ్ళి రాజు చేత ఆమె ఏం చేసింది? దయ పొందింది. దేవుని నామానికి స్తోత్రం. దయ పొందింది. కష్టం వచ్చింది, అది ఎట్లా పోవాలా కష్టం అని యేసయ్య దగ్గరికి రావాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ కష్టం అనేది దూరం అయిపోతుంది. ఉన్న బాధలే ఉన్నాయని మరి అదే మంత్రాలు, అదే సమస్యలు, అదే కష్టాలు, అనేక కరువులలో అదే భర్త కొడితే భార్య పడడం కదండి, ఎన్నో రకాలుగా ఉంటాయి. మనుషులు అల్లనే మునిగి తేలుతూ ఉన్నారు. కానీ దేవుని దగ్గర వాళ్ళు వస్తలేరు, తెగిస్తలేరు, రోషం లేదు. దేవుని దగ్గరికి వెళ్ళి నా బాధలు దేవునికి చెప్పుకుంటా. ఎస్తేరు పోయింది, యూదా జనముల కోసం ఆమె ఏం చేసింది? రక్షించుకోగలిగింది. రాజు దగ్గర దయ పొందింది. మనం కూడా దేవుని దగ్గర వెళ్ళి ఆయన దయ, ఆయన దీవెనలు మనం పొందాలి. దేవుని నామానికి స్తోత్రం. 8వ అధ్యాయము, అదే ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చూసుకుందాం. మరియు ఈ తాకీదుకు పత్రాలు వాయించి ఆయా సంస్థానములలోని జనులందరికీ పంపించవలననియు, యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనుటకు ఒకానొక దినమందు సిద్ధముగా ఉండవలననియు ఆజ్ఞ ఇయ్యబడెను. చాలండి. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఎస్తేర్కు వచ్చిన ఒక ఫలితం, యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనుటకు ఒకానొక దినమందు సిద్ధంగా ఉండవలనని ఆజ్ఞ పొందుకున్నారు. యూదుల క్షేమము, ఆనందం కలిగింది. మరియు దేశ జనులలో యూదుల ఎడల భయం కలిగాను కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. ప్రియమైన మరి నిజమే, ఏ యూదులు హామాను నాశనం చేయాలనుకున్నాడో మరి ఆ యూదులే మరి దేవుడు ఏం చేసిండు? రక్షించిండు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యూదులు మరణిస్తారు అనుకున్నారు, కానీ ఆ యూదులే సంతోషంతో పండుగ చేసుకున్నారు ఎస్తేరు యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా. హల్లెలూయా. యూదులంతా ఏమనుకున్నారండి? హామాని యొక్క భార్య మరి కుటుంబం అంతా అక్కడ మరి ఎవరైతే ఆ ఉరి తీయాలని హామానైన భార్య జెరుష అన్నదో అదే ఊరి వాళ్ళ కుటుంబం అంతా ఉరి తీయబడ్డదండి. అదే స్తంభం మీద మొర్దెకై 10 అడుగుల మరి ఉరిది పెట్టిరు కదా ఆ స్తంభం, దాని మీదనే హామాను జెరుష 10 మంది కుమారులు ఆ ఉరి తీయబడ్డారు. కాబట్టి యూదులకు అందరు ఏమొచ్చిందంట? పండుగ వచ్చిందంట. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అదే 8వ అధ్యాయం 16వ వచనంలో, మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమునకు అతని చుట్టూను వచ్చిన ప్రతి సంస్థానమందు, ప్రతి పట్టణమునందును యూదులకు ఆనందము, సంతోషమును కలిగాను. అది శుభదినమని విందు చేసుకొనిరి. మరి దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగిన కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు కూడా మనము ఒక విందు ఏర్పాటు చేసుకున్నాం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మరి యూదులకు ఏ విధంగా రక్షణ కలిగిందో, క్షేమం కలిగిందో, ఆనందం కలిగిందో, సంతుష్టి, ఘనత కలిగిందో, అదేవిధంగా ఈరోజు ఆ శుభదినమును మనందరి కూడా ఒక విందు ఏర్పాటు చేయబడ్డది. హల్లెలూయా. 40 రోజులు దేవుని సన్నిధానంలో మంచిగా ఉపవాసం చేసినాం. ఈరోజు మరి సాతానుడు ఓడిపోయాడు. నా కుటుంబంలో నుండి, నా జీవితంలో నుండి
మరి మా దేశముల నుండి దేశం కోసం ఆమె పోరాడింది, యూదుల కోసం పోరాడింది. దేవుని నామానికి స్తోత్రం. అలాంటి యొక్క పట్టుదల మనకు ఉండాలి. నా కోసమే ఉపవాసం, నా కోసమే, నా కుటుంబం నేను మంచిగా ఉండాలని కాదండి. నేను ఉండే ఉపవాసం ఎప్పుడు నా కుటుంబం కోసము నేను ఎప్పుడు ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఎప్పుడు నా కొడుకు నా బిడ్డలు మంచిగా ఉండాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడైతే సంఘస్థుల కోసము అనేక జనులు రక్షింపబడాలని ప్రార్థన చేసినానో అప్పుడు నా కుటుంబం అంతా దీవింపబడ్డది, ఆశీర్వదింపబడ్డది. నేను ఎప్పుడు ప్రార్థన చేసినా నా కుటుంబం నేను మర్చిపోతాను. దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఏం జరిగిందంట, అది శుభదినమందు శుభమని విందు చేసుకొనిరి, మరియు దేశజనులలో యూదుల ఎడల భయము కలిగెను. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే ఇతరులకు ఏం కలగాల? భయం కలగాలి. శత్రువులకు భయం కలగాలి కదండి, సాతానుడికి భయం కలగాలి. మనకు విరుద్ధున్న ఆయుధము కూలిపోవాలి. అలాంటి యొక్క ఉపవాసం మనం చేయాలి పట్టుదలతో, ఆశతో. అందు గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శోధింపబడి ఆయన ఏం చేసిండు చూడండి ఒకసారి. లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయన గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. చాలండి, దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సాతాను చే శోధింపబడుటకు మరి తనకు అప్పగించుకొనెను. సాతాను చేత ఆయన మరి శోధింపబడ్డాడు. యేసు కలిగిన శోధన మరియు మరి పరిశుద్ధాత్మ దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చినప్పుడు ఆత్మ 40 దినములు ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయనను ఆకలి గొనగా ఏమీ కూడా తినలే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఏమీ కూడా తినలేదు. మనం చేసే ఉపవాసంలో రకరకాలుగా మనము తిన్నాం. యేసు ప్రభువారు నీళ్ళు కూడా తాగలేదు. అరణ్యంలో ఆయన శోధింపబడ్డాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉంది. 12వ వచనం చదవండి. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. ఇక్కడ నీ దేవుడైన ప్రభును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయాను. హల్లెలూయా. అంతవరకు యేసు ప్రభు వారిని శోధించింది. నాకు కూడా చాలా శోధనలు వచ్చినాయి ఉపవాసం ఉండగానే. కోర్టు కేసు అనగానే ఉరకడం, ఇంకా చాలా ఇక్కడ ఆయన చనిపోయిందంటే వెళ్ళడం, కొన్ని మన గృహంలో కూడా శోధనలు వచ్చినాయి. అన్ని శోధనలు కూడా జయించినామండి. హల్లెలూయా. యేసయ్యని ఏ విధంగా శోధించి కొంతకాలమైన తర్వాత ఆయనను విడిచి వెళ్ళిపోయింది. అదేవిధంగా నా జీవితంలో కూడా శోధనలు వచ్చినాయి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో అన్నిట్లో చాలా శోధించింది. శారీరకంగా అంటే నా శరీరము బలహీనంగా చెయ్యాలనుకుంది, కానీ దేవుని యొక్క బలం నేను పొందినానండి. హల్లెలూయా. చాలా ఇంట్లో సేవ, ఇంట్లో పని, చర్చిలో పని, బయట సేవ, వాక్యం చెప్పడము, అన్నిట్లో దేవుడు వాడుకున్నాడు. సైతాను ఓడిపోయింది. హల్లెలూయా. జయించాలి మనం. 40 దినాలు దేవుని సన్నిధానంలో ఉన్న ఆ ఉపవాస ప్రార్థనలో మీ అందరికీ శోధనలు వచ్చినాయి. మీ అందరికీ శోధనలు వచ్చినాయి. జయించిర్రా? జయించలేదా? జయించిర్రు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అపవాది చేత మరి ప్రతి శోధనను ముగించిన కొంతకాలం ఆయనను విడిచిపోయాను. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళి ఆయనను గురించిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించాను.
ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములో బోధించుచు వచ్చాను. దేవుని నామానికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా ఆత్మబలం పొందిండో అదే విధంగా మనం అందరం కూడా ఆత్మబలం పొందినాం. హల్లెలూయ. దేవుడిచ్చిన శక్తి ద్వారా. కాబట్టి అందరి చేత యేసుక్రీస్తు ప్రభు వారు ఘనత పొందిండు. హల్లెలూయ. మనం కూడా ఘనత పొందినమా లేదా? సమాజం అందరూ అరే సిస్టర్సు 40 రోజుల ఉపవాసం ఉన్నారు, ప్రతిరోజు దేవుని ఆలయంలో కూడుకున్నారు, అందరు ఎంత చక్కగా చేసిరంటే నాకు చాలా సంతోషం అనిపించింది. చేయని వారు కూడా వచ్చిండ్రు. దేవుని నామానికి స్తోత్రం. చాలామంది కూడా పాల్గొన్నారు. కాబట్టి దేవుడు ఎప్పుడు వారిని ఆశీర్వదిస్తాడు, ఏం కొదవ లేకుండా. మరి కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. దేవుని నామానికి స్తోత్రం. ప్రతి విషయమునందు మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక ఏమున్నదాడా 5వ అధ్యాయము ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయం నందు మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదే కీర్తనలు 44:8 వచ్చినము. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చాలు. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నీకు నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. దినమెల్లా దేవుని యందు మనం ఏం చేసినామో అతిశయపడ్డాం, గర్వించినాం. అబ్బా నేను దేవునిలో వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, దేవునిలో ఉపవాసం ఉన్నామని మనం ఏంది అతిశయపడుచున్నాం. ఆయన నామమును బట్టి నిత్యం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. హల్లెలూయా. దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడిచ్చిన బలమును శక్తిని బట్టి ఆయన సన్నిధానంలో కూడుకొని ప్రార్థన చేయడానికి ఇచ్చిన తరుణం బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అదే కీర్తన 45:17 వచనంలో తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును, కావున జనములో సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. చాలండి. దేవుని నామానికి తరములన్నిటినీ నామం జ్ఞాపకముండునట్లు నేను చేయుదును, కావున జనములు సర్వకాలమును నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. దేవుని నామానికి స్తోత్రం. నీ నామమును జ్ఞాపకముండునట్లు నేను చేయుదును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కావున జనములు సర్వకాలమును నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. మన దేవుడు చేసిన మేలును బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 97:12 వచనంలో నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నీతిమంతులారా యెహోవా యందు మనం ఏం చేసినామో సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. ఎస్తేరు కూడా మరి ఆ యొక్క జనాంగమును, యూద జనాంగమును కాపాడుకుంది. ఆమెకు సంతోషం కలిగింది, ఆనందం కలిగింది. యూదులంతా పండుగ చేసుకున్నారు. కాబట్టి మనం ఈరోజు కూడా సంతోషిస్తూ ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం. పూర్తి చేసుకున్నాం 40 రోజుల ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. చాలా దేవుడు దీవిస్తాడండి. దేవుని ఆలయంలో మీరు వచ్చి గడిపినరు. ఎన్నో చాలామంది స్పాన్సర్ చేసిర్రు, చాలామంది కానుకలు ఇచ్చారు కదా. దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లి. ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. అదే 95 కీర్తనలు 95:2 వచనము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదుము. చాలండి. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. హల్లెలూయా. దేవుడు చేసిన మేలును బట్టి మనం ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధానంలో మనం ఉండాలి. ఇంకా కీర్తనలు పాడి ఆయన పేరట సంతోషగానము చేయాలి. హల్లెలూయా. కీర్తనలు పాడాలి, మరి ఆయన పేరట సంతోషగానం మనము చేయాలి.
కీర్తనలు పాడినాము సంతోషంతో. అసలు నాకు అనిపించింది గడిపినట్టే లేదు కదండి. ఇట్లనే సంవత్సరం అంతా ఉంటే ఎంత బాగుంటుంది. అమ్మో దెబ్బకే లేచిపోతారు ఇక. అసలు ఇంత జల్దీ అయిపోయిందా అనిపించింది. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధానంలో కృతజ్ఞత కలిగి మనం ఆయన సన్నిధానంలో రావాలి. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. అదే కీర్తన 105:1. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. హల్లెలూయా. జనములలో ఆయన కార్యములను తెలియజేసిండు. హల్లెలూయా. మన సంఘస్థులు అనేక జనులకు ఆయన కార్యములను తెలియజేశారు. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు యెఫ్తాను వాడుకున్నాడు. నాకు చాలా దేవుని యొక్క శక్తి నేను పొందినాను. యెఫ్తా నడిపిస్తూ ఉంటే ఇక్కడ నిలబడి ప్రార్థనలు, వాక్యాలు, అనేకల కోసం విజ్ఞాపన ప్రార్థనలు, నిజమే చాలామంది కోసం ప్రార్థనలు చేయడం. ఆ 40 రోజులు యెఫ్తాను వాడుకున్నారు. ఆ 40 రోజులు పాస్టర్ గారిని వాడుకున్నారు. ఆ 40 రోజులు బెన్నీని వాడుకున్నాడు. ఆ 40 రోజులు మరి శామ్ను వాడుకున్నాడు. ఆ 40 రోజులు ఎలిషను వాడుకున్నాడు. ఆ 40 రోజులు మరి మిమ్మల్ని అందరినీ వాడుకున్నాడు. హల్లెలూయా. ఎంత సంతోషం అండి. దేవుని పనిలో, దేవుని సేవలో, దేవుని సావాసంలో, ప్రార్థనలో, వాక్యంలో, ఆయన సన్నిధానంలో గడిపే యోగ్యత మనందరికీ ఇచ్చిండు. చేరొచ్చిన మీ అందరికీ, ఎంతమంది 40 రోజులు వచ్చిరో వారందరికీ దేవుడు తోడుగా ఉంటాడు. మీ పనులు పక్కకు పెట్టి దేవుని ఆలయంలో పరిగెత్తుకొని వచ్చారు. చాలా సంతోషం, ఆనందం ఉంది. కాబట్టి ఎజ్రా కూడా మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మన మనవిని అంగీకరించెను. హల్లెలూయా. మనమందరం కూడా ఉపవాసం ఉండి దేవుని ఆలయంలో ఎజ్రా లాగా ఉపవాసం ఉండి దేవునికి మనం మొరపెట్టినాం. మన యొక్క మనవులన్నీ దేవుడు అంగీకరించిండు. హల్లెలూయా. నువ్వేమేమి ప్రార్థన అంశాలు పెట్టుకున్నావో అవన్నీ దేవుడు కార్యం చేసిండని మనం నమ్మేయాల. దేవునికి కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. అప్పుడు దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరికి, చేరొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక.